ఒకటి 'ఆర్‌జీవి' గారిది ఒక డైలాగ్ ఉంటది. చాలా సూపర్‌గా ఉంటది. మీరు ఒకసారి డెఫినెట్‌లీ చూస్తే మీకు ఈ వీడియో ఇంప్రెస్ అయితే అవుతారు. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హు లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హు హేట్ మీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే మీరు డెమో అయితే చూస్తున్నారు కదా. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా టెలిగ్రామ్‌లో చూడండి. మీకు డెఫినెట్‌లీ ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. డైలాగ్ అయితే నేను ఇంతకుముందు అయితే చేసిన, కానీ ఆ బీజీఎం అసలు నచ్చకపోవడం కాబట్టి నేను ఇదైతే చేసిన. ఎందుకంటే ఈ వీడియో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన సబ్స్క్రైబర్ పెట్టారు నాకు. ఇది తర్వాత తెలిసింది నేను కూడా చేశానని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, మీరు యాడ్ చేసుకుంటారు. అది యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేస్తాను, వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో మాత్రం మీరు డెఫినెట్లీ వాటర్ మార్క్ పెట్టండి. వాటర్ మార్క్ తోటి వీడియోకి చాలా సూపర్ లుక్ అయితే వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదో ఏదో లోటుగా కనిపిస్తుంది, సంథింగ్ ఏదో రాంగ్ అని. కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా సంతోష్ ఆర్షేప్ పెట్టాను, బ్లాక్ కలర్ పెట్టాను, ఫాంట్లో ఒక ఫాంట్ పెట్టాను. ఈ ఫాంట్ చాలామందికి ఇచ్చాను. ఓకే, మీ దగ్గర లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి, ఇచ్చిస్తాను. ఇది మనకు లిరిక్స్ ఎంత అయితే కావాలో మనకు అంత అయితే పెట్టుకోండి. దీన్ని చూడండి, ఇప్పుడు చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. కింద ఒక చిన్న ట్యాగ్ లైన్ లాగా. ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్, ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా, సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఒకసారి ఇంతకుముందు వాటర్ మార్క్ ఫాంట్ని వదిలేసి పైన ఇలాగైతే ఒక లిరికల్ని సెలెక్ట్ చేసి అన్నీ వరుసగా టిక్ మార్క్ పెట్టుకురండి ఇలా. ఓకే, పెట్టేశారు కదా. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. టైమింగ్ ఆప్షన్ ఇలా గ్రీన్ కలర్లో ఉంటే ఇలాగైతే వైట్ కలర్లో కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి అన్ని దానికి వచ్చేసింది, బాగా వచ్చింది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు ఆ యానిమేషన్ దానికే చేసిన, మిగతాది ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేయండి. ఇక్కడ మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో చేంజ్ చేద్దాం, చూద్దాం సెట్ అవుతుందా లేదా అనేది. ఈ ఫోటోని చేంజ్ చేస్తే ఈ ఫోటో కనిపిస్తుంది మనకు కొంచెం కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నో ప్రాబ్లం, అక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఎండ్ని ఇలాగైతే ఎక్కువ పెట్టుకుంటే ఈ సైడ్ కట్ అవుతుంది, ఈ స్టార్ట్ని ఇలాగైతే తక్కువ కట్ చేసుకుంటే ఇలాగైతే అవుతుంది. దాని తర్వాత ఈ సైడ్ అయితే జరుపుకోండి, ఇలా మీకు నచ్చిన స్టైల్ అయితే జరుపుకోండి. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా సరిగా సెట్ కాకపోతే ఇక్కడ మనం మళ్ళీ ఈ వైఫ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా మీకు ఎలాగైతే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనిపిస్తుందో అలా చేసుకోవాలి. సేమ్ ఈ 2 ఫొటోస్కి మాత్రమే ఇలా చేయండి, మిగతాదంతా పెద్ద మీకు ప్రాబ్లం అయితే రాదు. మిగతాదన్నీ రీప్లేసే పెట్టుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోవాలి, కానీ ఆ 2 ఫొటోస్ మాత్రం కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోండి ఇలా. ఓకే, తర్వాత మీరు ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోండి. టోటల్ చేంజ్ చేసిన తర్వాత పైన ప్లస్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కరెక్ట్గా లిరికల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. సెట్ అయింది, మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, దాని తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.